మోకాలి గాయం నుంచి రికవరీ అవ్వడానికి తాను ఎంతో కష్టపడుతున్నానని టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమి అన్నాడు. షమి మోకాలిలో సమస్య మళ్లీ తిరగబడినట్లు వస్తున్న వార్తలను అతడు ఖండించాడు. అవన్నీ రూమర్స్ అని షమి కొట్టిపారేశాడు. ఇలాంటి నిరాధారమైన రూమర్స్ ను ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు. నేను రికవరీ అవడానికి ఎంతో కష్టపడుతున్నానని, బార్డర్ గవాస్కర్ సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు బీసీసీఐ కానీ నేను కానీ చెప్పలేదని స్పష్టం చేశాడు. ఇలాంటి ఆధారాలు లేని వార్తలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నాడు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి అని పేర్కొన్నాడు. అయితే టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమి గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకున్న అతడు ఐపీఎల్ 2024 సీజన్ లోనూ ఆడలేదు. టీమిండియాలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు షమి ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఆడి ఫిట్నెస్ నిరూపించుకొని ఆసీస్ టెస్ట్ సిరీస్ నాటికి సిద్ధం కావాలనే లక్ష్యంతో ఉన్నాడు. మరోవైపు షమి వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతడి పురోగతిని బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఈ నెలలో కివీస్ తో ప్రారంభం కానున్న 3 టెస్టుల సిరీస్ లో ఆడాలనే లక్ష్యంతో అతడు సాధన చేస్తున్నాడని వెల్లడించాయి. కివీస్ తో సిరీస్ నాటికి షమి ఫిట్ గా లేకపోతే నవంబర్లో ప్రారంభం కానున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీతో షమి పునరాగమనం చేసే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ 5 టెస్టుల సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 22 నుంచి మొదలవనుంది. ఇక పేస్ బౌలింగ్ కు అనుకూలించే ఆసీస్ పిచ్లపై షమి కీలక పాత్ర పోషిస్తాడని ఇప్పటికే పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. బూమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ తో పాటు షమి కూడా జట్టులో ఉంటే పేస్ అటాక్ మరింత బలంగా ఉండనుందని అంటున్నారు.